హరే కృష్ణ. నిత్యం భగవద్గీతకి స్వాగతము. ఇప్పుడు మనం స్పెషల్ టాపిక్ డిస్కస్ చేస్తున్నాము. శ్రీకృష్ణ భగవానుడి యొక్క గొప్పతనం మరియు శాశ్వతత్వం గురించి. అందులో భాగంగా ఈరోజు 9వ అధ్యాయం 5వ శ్లోకాన్ని చర్చించుకోబోతున్నాము. ముందుగా ప్రేయర్ స్టార్ట్ చేసుకొని ఈ క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 9వ అధ్యాయము 5వ శ్లోకము. నచమస్తాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూత బృంద చ భూతస్థో మమాత్మా భూత భావనః. నచమస్తాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూత బృంద చ భూతస్థో మమాత్మా భూత భావనః. తాత్పర్యము: అయినను సృష్టించబడిన సమస్తము నాయందు స్థితిని కలిగి ఉండదు. అచింత్యమైన నా యోగ వైభవమును గాంచుము. నేను సర్వజీవులను పోషించువాడను మరియు సర్వత్రా వసించువాడనైనను సర్వ సృష్టికి కారణుడునైనందున ఈ దృశ్యమాన జగత్తునందలి భాగమును కాను. మనకి 5వ శ్లోకంలో ఏమంటున్నాడంటే శ్రీకృష్ణ భగవానుడు సృష్టించబడిన సమస్తము నా యందు స్థితిని కలిగి ఉండదు అని చెప్తున్నారు. అదే మనము నిన్న శ్లోకము 4వ శ్లోకంలో చూస్తే ఏం చెప్తున్నారు? మయా తతమిదం సర్వం జగద్ అవ్యక్తమూర్తినా మస్తాని సర్వభూతాని నచాహం తేష అవస్థిత. సమస్త జగత్తు అవ్యక్త రూపమున నాచే ఆవరించబడి ఉన్నది. జీవులన్నీ నాయందున్నవి, కానీ నేను వాని యందు లేను. ఇక్కడ 4వ శ్లోకంలో ఏం చెప్తున్నాడు? కృష్ణ భగవానుడు ప్రతి జీవి కూడా, అన్ని జీవులు నాయందున్నవి అని చెప్తున్నారు. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? సృష్టించబడిన సమస్తము నాయందు స్థితిని కలిగి ఉండదు అని చెప్తున్నారు. అంటే ఏమిటి? కృష్ణ భగవానుడు భగవద్గీత అంటే ఏమిటి? అన్ని వేదాల యొక్క సారం. అంటే అన్ని వేదాల సారము స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన భగవద్గీతలో 4వ శ్లోకంలో ఒక విధంగా, 5వ శ్లోకంలో ఒక విధంగా ఎందుకు చెప్తున్నారు? అయితే ఏమన్నా తప్పు చెప్పారా, లేకపోతే అబద్ధం చెప్పారా? శ్రీకృష్ణ భగవానుడు స్వయం చెప్పిన భగవద్గీత, అందులో ఎప్పుడు తప్పు ఉండదు, అబద్ధం ఉండదు. కానీ దాన్ని మనం అర్థం చేసుకునే విధానంలోనే భేదం ఉంటుంది. ఇది ఎలా అర్థం చేసుకోవాలి ముందు చూద్దాం. ఇక్కడ ఏం చెప్తున్నారండి? ముందు శ్లోకంలో కూడా మస్తాని సర్వభూతాని అంటే అన్ని జీవులు కూడా నాయందే స్థితిని కలిగి ఉన్నాయి అని చెప్తున్నారు. మస్తాని నాయందున్నవి, సర్వభూతాని సర్వజీవులు. ఇక్కడ ఏం చేస్తున్నారు? నచమస్తాని భూతాని. నచ అంటే కావు, లేవు. ఏం లేవు? మస్తాని నా యందు లేవు. భూతాని అంటే సర్వజీవులు. ఇప్పుడు ఏవైనా రెండు శ్లోకాల్లో 2 సెంటెన్స్లు పూర్తిగా విరుద్ధంగా అనిపించినప్పుడు ఇంకొక సెంటెన్స్ తోని మనము దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. ముందు ఇక్కడ ఏమంటున్నారు? 4వ శ్లోకంలో మస్తాని సర్వభూతాని అంటే సర్వజీవులు నాయందే ఉన్నాయి. ఏం చెప్పారండి ఈ శ్లోకంలో? సమస్త జగత్తు అవ్యక్త రూపమున నాచే ఆవరించబడి ఉన్నది.
జీవులన్నీ కూడా నాయందు ఉన్నాయి, నేను వానియందు లేను. అన్నీ కూడా నాచే ఆవరించబడ్డాయి. శ్రీకృష్ణ భగవానుడి మీదనే ఆధారపడ్డాయి. కాబట్టి అన్నీ నాలోనే స్థితిని కలిగి ఉన్నాయి. ఆయన సృష్టించిన సమస్త సృష్టి, అన్ని జీవులు కూడా శ్రీకృష్ణ భగవానుడి మీదనే స్థితిని కలిగి ఉన్నాయి అని చెప్తున్నారు. అయితే ఈరో శ్లోకంలో ఏం చెప్తున్నారు? నచమస్తాని భూతాని అంటే అన్నీ నాచేన ఆవ ఆవిర్భవించబడినప్పటికీ, నా మీదనే ఆధారపడి ఉన్నప్పటికీ అవి నాలో లేవు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడికి మరియు జీవులకి ఉన్న వ్యత్యాసాన్ని, ఆ భేదాన్ని అర్థం చేసుకుంటే మనకి ఈ సెంటెన్స్ అర్థమవుతుంది. ఈ శ్లోకంలో ఈ పదాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు స్వయంగా కృష్ణ భగవానుడు నిర్వికారుడు, ఆయన శాశ్వతుడు, ఆయన అజుడు. ఆయన్ని ఎన్నో విధాలుగా మనం కీర్తిస్తూ ఉంటాం. శ్రీకృష్ణ భగవానుడు నిర్వికారుడంటే ఆయనకు ఆకారం ఉంది. అయినప్పటికీ ఆయన సర్వం వ్యాపించి ఉన్నారు. శ్రీకృష్ణ భగవానుడు శాశ్వతుడు. మనం శాశ్వతులమా? మనం అశాశ్వతులము. మనకు ఆకారం లేదా? ఆకారం ఉంది. ఆయనకి ఆకారం ఉన్నప్పటికీ ఆయనని మొత్తం మొత్తం ఆవరించి ఉన్నాడు. ఆ విధంగా అర్థం చేసుకుంటే నిర్వికారుడని కూడా చెప్పవచ్చు. ఇంకా మనము శ్రీకృష్ణ భగవానుడు అజుడు అంటే ఆయనకు జన్మ లేదు అని చెప్తున్నాం. కానీ మనకు లేదా జన్మ? మనకు ఉంది. ఆయనకి ఉన్నప్పటికీ దాన్ని అర్థం చేసుకునే విధానం వేరు. అంటే ఆ స్వయంగా శ్రీకృష్ణ భగవానుడికి, మనకి ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయి కాబట్టి ఈ సమస్త జగత్తులో ఉన్నటువంటి జీవులందరూ కూడా నాలో లేవు అని చెప్తున్నారు. దాన్ని అర్థం చేసుకునే విధానం అది. ఆయనకి మనకు ఉన్న వ్యత్యాసం ఎంతో ఎక్కువ. ఏ విషయంలో కూడా కృష్ణ భగవానుడితోని మనము పోల్చుకోలేము. కాబట్టి నా యందు లేవు అనే విషయాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. తర్వాత ఏం చెప్తున్నారు? భూత బృన్నచ భూతస్థో మమాత్మ భూత భావన అంటే 2 విరుద్ధమైన సెంటెన్స్‌లని అర్థం చేసుకోవాలి అంటే, దాన్ని అర్థం చేసుకునే విధానం ఏమిటి అంటే, ఇప్పుడు మనం ఈ విధంగా చూడవచ్చు. నేను పగలు భోజనం చేయడం లేదు, కానీ నేను ఎక్కువగా బరువు పెరిగాను. దాన్నెలా అర్థం చేసుకోవాలి? నేను పగలు భోజనం చేయడం లేదు, కానీ నేను ఎక్కువగా బరువు పెరిగాను. అంటే ఏమిటి? నేను భోజనం రాత్రి చేస్తున్నాను. ఎంత చేస్తున్నానంటే ఎక్కువగా చేస్తున్నాను. కాబట్టి నేను పగలు భోజనం చేయనప్పటికీ నేను ఎక్కువగా వెయిట్ పెరిగాను. ఎక్కువగా బరువు పెరిగాను. అంటే ఇక్కడ ఏమర్థం చేసుకోవాలి? ఇంకొక విధంగా దాన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకుంటే, దాన్ని అర్థం చేసుకునే విధానం ఏమిటి? మనకి అర్థమవుతుందనమాట. ఇక్కడ తర్వాత ఇంకేం చెప్తున్నారంటే, దాన్నేమంటారంటే అర్థం చేసుకునే విధానం. స్వయంగా ఇక్కడ ఏం చెప్తున్నారు? కృష్ణ భగవానుడు అరూపుడు. మరియు ఆయనకు రూపం ఉంది అని చెప్తున్నారు. ఆయనకు రూపం లేదు అని చెప్తున్నారు. దీన్ని మనకి గజేంద్ర మోక్షంలో స్వయంగా గజేంద్రుడు చెప్తాడన్నమాట. ఆయనకి అరూపాయ, మళ్ళీ ఊరు రూపాయ అని గజేంద్రుడు ఆయన్ని స్తుతిస్తూ ఉంటాడు. అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, కృష్ణ భగవానుడికి రూపం లేదా? మనం ఆయన్ని స్వయంగా చూస్తూ ఉన్నాం. గోలోక వృందావనంలో కృష్ణుడు ఎలా ఉంటాడు? ఆయన రూపం ఏమిటి? ఆయన రూపాన్ని కూడా కీర్తిస్తూ ఉంటాం. ఆయన పీతాంబరాన్ని ధరిస్తాడని, వేణువు ఊదుతూ ఉంటాడని, ఎప్పుడూ ఎంతో అందంగా పూలని మనకి ఎంతో అందమైన పూలతోని కిరీటాన్ని ధరిస్తాడని మనం ఎప్పుడూ చర్చించుకుంటూ ఉంటాం. మరి అరూపాయ అని ఎందుకు చెప్పారు? అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క రూపము భౌతికమైనది కాదు. ఆయన రూపము ఆధ్యాత్మికమైన రూపం. అందుకని ఆయనకి రూపం లేదు అని చెప్పారంటే, అసలు రూపమే లేదని నిర్వికారుడు అని అర్థం కాదు. ఆయనకు రూపం ఉంది, కానీ అది భౌతికమైనది కాదు. తర్వాత మనము ఎక్కువగా కొన్ని శ్లోకాల్లో ఉదహరిస్తూ ఉంటాం. ఆయన అజుడు, ఆయనకు జన్మ లేదు అని.
మళ్ళీ తర్వాత మనమే ఏం చెప్తాము? శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ద్వాపర యుగంలో ఆయన జన్మ తీసుకున్నారు. ఆయన దేవకి, వసుదేవులకు జన్మించారు. యశోద మాత దగ్గర పెరిగాడు అని ఎక్కువగా మనం చర్చిస్తూ ఉంటాం. మరి ఆయనకి జన్మ తీసుకున్నప్పుడు, మన కళ్ళ ముందే ఆయన లీలలు చేసినప్పుడు, మరి ఆయనకి జన్మ లేదు, అజుడు అని ఎందుకు చెప్తాం? అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క జన్మ భౌతికమైన జన్మ కాదు. అంటే ఏమిటి? ఆయన బద్ధజీవుడు కాదు. ఆయనకిష్టమైనప్పుడు ఆయన భూమి మీద ఆవిర్భవిస్తాడు, అవతారాన్ని తీసుకుంటాడు. ఆయనకిష్టం లేనప్పుడు ఆయన అవతారాన్ని తీసుకోడు. ఆయన భూమి మీదకి రాడు. అంటే మనమెలా? మనకి ఇష్టం ఉన్నా, లేకపోయినా ఇప్పుడు మనమందరం కొంత భగవద్గీతను చదువుతున్నాం, చర్చిస్తున్నాం, కొంత జ్ఞానం వచ్చింది. ఇప్పుడు అందరూ కూడా ఏమని కోరుకుంటారు భక్తులు? నాకు మళ్ళీ జన్మ వద్దు. నాకిదే చివరి జన్మ కావాలి. నేను భగవద్ధామానికి వెళ్ళాలని కోరుకుంటా. మనం కోరుకున్నంత మాత్రాన అయిపోతుందా? ఒకవేళ అలా అయిపోతే ఈ భూమి ఎప్పుడో ఖాళీ అయిపోయేది. మనకి శ్రీల ప్రభుపాదుల వారు భగవద్గీత, భాగవతంలో కొన్ని భాష్యాల్లో చెప్తారనమాట. ఎవరైతే ఏదైనా లోకంలో ప్రతి జీవి కూడా భక్తుడయిపోతే ఆ ఆ ప్లానెట్ మొత్తం కూడా ఖాళీ అయిపోతుంది అని. అని ఒకవేళ మనం అందరం అలా కోరుకుంటే భూమి ఖాళీ అయిపోవాలి. ఎప్పుడో ఒక సమయంలో ప్రతి జీవుడు కూడా కోరుకుంటాడు. అబ్బా! నాకీ విసుగొచ్చి ఈ కష్టాలతోని, సమస్యలతోని అసలు ఎందుకొచ్చినా ఈ పాడు జన్మ మనకి, ఇది లేకపోతే బావుండు. మళ్ళీ నాకు జన్మొద్దు అని ఎప్పుడో ఒకసారి అనుకుంటాను. కానీ మనం కోరుకున్నంత మాత్రాన అదవుతుందా? అవ్వదు. ఎందుకంటే మనము బద్ధజీవులం. మనకిష్టం ఉన్నా, లేకపోయినా జన్మ తీసుకోవాల్సిందే. కానీ భగవంతుడు అలా కాదు. ఆయనకిష్టమైతే వస్తాడు ఈ భూమి మీదకి, ఇష్టం లేకపోతే రాడు. అందుకని ఆయన జన్మని మనం ఎలా చెప్తాం? ఆయనది పూర్తిగా ఆయన రూపము, ఆయన జన్మ అన్నీ ఆధ్యాత్మికం. ఆయన యొక్క కోరిక మీద ఆధారపడి ఉంటుంది. కానీ మనం అలా కాదు. మనకిష్టం ఉన్నా లేకపోయినా భూమి మీదకి రావాల్సిందే. అందుకని మనని అజన్మ అని చెప్పడానికి లేదు. అజులం మనం కాదు. తర్వాత శ్రీకృష్ణ భగవానుడు మనం ఎలా చెప్పాలి అంటే, సమస్త ప్రాణిలో స్థితిని కలిగి ఉన్నాడు. సమస్త ప్రాణులలో స్థితిని కలిగి లేడు. సమస్త ప్రాణులు ఆయనలో స్థితిని కలిగి లేరు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు అందరూ ఆయన మీదే ఆధారపడి ఉన్నారు. అందరి ఉత్పత్తికి కూడా ఆయనే కారణము. కానీ ఆయన నాలో లేరు ఏ జీవి కూడా అని చెప్తున్నారు. అంటే ఎలా అంటే ఆయనకి ఉత్పత్తికి ఆయనకి ఏ విధమైన కష్టం లేదు. ఏ ఒక్క జీవిని కూడా ఆయన కష్టపడి ఆయనలో స్థితిని కలిగి ఉన్నారని ఆయన భారాన్ని ఏమీ మొయ్యడం లేదు. అంటే ఇప్పుడు మనం కూర్చున్నాం. టేబుల్ మీద ల్యాప్‌టాప్ పెట్టుకొని నేను క్లాస్ చెప్తున్నాను. ఇదే టేబుల్ మీద ఒక ల్యాప్‌టాప్ పెట్టినా, బుక్ పెట్టినా కొంచెం వెయిట్ అనిపించొచ్చు. కానీ ఇదే టేబుల్ మీద ఒక ఆవగింజని పెట్టామనుకోండి, అదేమన్నా బరువనిపిస్తుందా? అసలది టేబుల్ మీద ఉంది అని అనుకుంటాం మనం. టేబుల్ మొత్తం కూడా క్లియర్ చేసిన తర్వాత కూడా ఎక్కడైనా ఒక చిన్న దుమ్ము కణిక ఉంటే మనం ఏం చెప్తాం? అక్కడ చిన్న దుమ్ముంది. ఇంత ఇంత చిన్నది అని చెప్తామా? లేదు టేబుల్ మొత్తం నేను క్లియర్ చేశాను. మొత్తం ఇప్పుడే క్లీన్ చేశాను. టేబుల్ మీద ఏమీ లేదు అని చెప్తాం. అలానే శ్రీకృష్ణ భగవానుడు అందరి ఉత్పత్తికి ఆయనే కారణము. అందరి భారాన్ని ఆయన మోస్తున్నప్పటికీ, ఆయన భారాన్ని మోస్తున్నాడు అనే భావన కృష్ణుడికి లేదు, మనకి లేదు. అందుకని ఆయనలో స్థితిని కలిగి లేరు అని చెప్తూ ఉంటాం. ఆ తర్వాత మనకి ఇదే శ్లోకంలో మనకి శ్రీల ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్తున్నారనమాట. ఉదాహరణగా ఏమిటి అంటే మనకి అట్లాస్ ఉంటుంది. అందులో పిల్లలు చదువుకునేటప్పుడు అట్లాస్ చూస్తే అట్లాస్‌లో ఒక పిక్చర్ ఏస్తారనమాట. అట్లాసు కష్టపడి భూమిని మోస్తూ ఉన్నట్టు. కానీ అది కష్టపడి మోస్తుందేమో అట్లాస్ భూమిని. ఆ భూమి అనే ఒక చిత్రపటాన్ని. కానీ కృష్ణ భగవానుడు ఏ విధంగా కూడా భారాన్ని మోయడం లేదు. ఆయనకి ఎంత అంటే ఒక పెద్ద టేబుల్ మీద ఒక ఆవగింజతోని ఈ మొత్తం సృష్టి కూడా సమానము. ఆ విధంగా మనము అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇంకా మనకి అర్థం చేసుకోవాలి అంటే ఎక్కువగా మనం ఎప్పుడు గూడా పిల్లలు కానీ, పెద్దలు కానీ ఎక్కువగా మొబైల్ ఫోన్‌లో బిజీగా ఉంటారు. మనకి చూడండి ఎవరైనా
భగవద్గీత క్లాస్ చెప్పినప్పుడు, భాగవతం క్లాస్ చెప్పినప్పుడు నిద్రొస్తుంది. కానీ ఎక్కువగా మా పిల్లలు చూస్తూ ఉంటారనమాట. యూట్యూబ్‌లో ఆటిలో ట్విట్టర్‌లో షార్ట్స్ ఒస్తుంటాయి. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి. అసలు అది కంటిన్యూస్‌గా వస్తూనే ఉంటాయన్నమాట. నేను ఒకప్పుడు ఈ ఫోను చూసిన కొత్తలో అనుకునేదాన్ని, ఇవి ఇంకా కాసేపు చూసిన తర్వాత అయిపోతాయేమో అని. తర్వాత అర్థమైంది వాటికసలు నెవర్ ఎండింగ్ అనమాట. ఎంతసేపు చూసినా వస్తూనే ఉంటాయి. అలా ఫోనులో నిమగ్నమైనప్పుడు ఎవరికైనా నిద్రొస్తుందా అండి? రాదు. కానీ క్లాస్‌లో ఎంతో హాయిగా నిద్రొస్తుంది. అంటే ఇక్కడ మనం చెప్పాలి. మనం ఫోను మన మనసు ఫోనులో ఉంది. ఎక్కడ ఉన్నారంటే వాడి మనసంతా ఫోనులోనే ఉంది. ఫోనులోనే నిమగ్నం అయిపోయాడని చెప్తాం. కానీ నిజంగా మన మనసు ఫోను లోపల పెట్టామా? ఫోనులో లేదు. ఉంది అని చెప్తాం. మన మనసేమి ఫోనులో ఏం పెట్టం మనం. అంటే ఏమిటి? అలానే శ్రీకృష్ణ భగవానుడు కూడా అంతా ఆయనలోనే ఉంది అని చెప్పినప్పటికీ, మనకి కొన్ని సార్లు ఏం చెప్తున్నాం, ఇక్కడ ఏం చెప్తున్నా 5వ శ్లోకంలో, సమస్త జీవులు ఆయనలో స్థితిని కలిగి లేరు. ఇది అర్థం చేసుకునే విధానం. మనకింకా ఉదాహరణగా ఏం చెప్తారంటే, ఇప్పుడు ఒక కుండని, మట్టి ముద్దని తీసుకుంటే, ఆ మట్టి ముద్దలో కుండ ఉంటుంది. కానీ కుండలో మట్టి ముద్ద ఉండదు. ఆ మట్టితోనే కుండని తయారు చేస్తాము. మట్టిలో కుండ ఉంటుంది. కుండలో మట్టి ఉండదు. అలానే శ్రీకృష్ణ భగవానుడిలోనే మనమందరికి ఉన్నప్పటికీ, ఆయన ఎవరిలో కూడా లేడు. ఆయన ఎవరిలో కూడా లేడు. ఇంకా మనము కొన్ని సార్లు దీన్ని అర్థం చేసుకోవాలి అంటే ఇంకొంచెం డీటెయిల్‌గా అర్థం చేసుకుందాము. ముందుగా ఈ శ్లోకంలో ఇచ్చినటువంటి అన్ని పదాలని అర్థం చేసుకున్న తర్వాత మనం ముందుకు వెళ్ళొచ్చు. తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నాడు? భూత భూత భావనః నచ భూతస్థో భూతభృన్ అని 3 పదాలని మనకిక్కడ వివరిస్తున్నాడు. అవన్నీ కూడా ఏమిటి? మమాత్మ. మమాత్మ అంటే నా ఆత్మ, నేను అని ఆయన ఎలా ఉన్నారంట? మొదటిదేమో భూతభృత్. భూతభృత్ అంటే ధారణ. మొత్తం ఈ సృష్టిని కూడా ఆయన ధారణ చేసి ఉన్నాడు. భూతభృత్. భూత భావనః మొత్తం ఈ సృష్టిని కూడా ఆయనే పాలిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ నచ భూతస్థ, నచ భూతస్థ, నచ భూతస్థ అంటే ఆయనలో ఏ విధమైన అహంకారము లేదు. ఏ విధమైన ఆసక్తి లేదు. మొత్తము, మొత్తము సృష్టి ఆయనే ధారణ చేసి ఉన్నాడు. మొత్తం భూత భావన మొత్తం సృష్టిని ఆయనే పాలిస్తూ ఉన్నాడు. అయినప్పటికీ నచ భూతస్థః భగవంతుడిలో అహంకారం లేదు మరియు ఆసక్తి లేదు. ఇది చాలా ముఖ్యమైనది. మనం కూడా ఇదే విషయాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక పని చేసినప్పుడు మీరు ఫలితాన్ని ఆశించకండి అని ఎన్ని సార్లు చెప్పినా, ఫలితం ఆశించకుండా, కొంచెం కూడా ఆశించకుండా ఏదైనా ఒక పనిని చేయడము అతి కష్టమైన విషయం. మనందరం కూడా సాధన చేస్తూ ఉన్నాం. ఆ సాధనలో ఎప్పుడు పరిపూర్ణత వస్తుందో, ఆ స్థితికి వస్తాము. అన్నీ చేసినప్పటికీ వాటి యొక్క ఫలితాన్ని ఆశించకుండా. కానీ శ్రీకృష్ణ భగవానుడు స్వయం పూర్ణుడు. ఆయన మొత్తం సృష్టిని ధారణ చేస్తున్నా, పాలన చేస్తున్నా, ఏ విధమైన అహంకారము నేను చేస్తున్నానని కానీ, ఈ మొత్తం సృష్టి మీద, జీవుల మీద ఆసక్తి కానీ ఆయనకు లేదు. ఇక్కడ మనం ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. సంపూర్ణ జగత్తు ఆయనలోనే ఉన్నప్పటికీ, ఆయన ఆ సంపూర్ణ జగత్తునందు లేడు. ఆ తర్వాత ఇక్కడ ఏమంటున్నారు? పశ్యమే యోగమైశ్వరం. పశ్యమే యోగమైశ్వరం. అంటే ఈ విధమైన ఏ విధంగా? ఇక్కడ మనము యోగమైశ్వరం శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఈ స్థితి. అదేమిటి? భూతభృత్ ధారణ చేసిన, భూత భావన పాలన చేస్తూ ఉన్న, నచ భూతస్థో ఆయనకు అహంకారం, ఆసక్తి లేదు. ఆయన ఎప్పుడూ నిర్లిప్తంగా ఉంటాడు. దేనిని కూడా మనమెలా ఏదైనా ఒక పని చేసినప్పటికీ దానితోనే
మనము ఆ పనిలో ఇన్వాల్వ్ అయిపోయి ఆ పని యొక్క ఫలితాన్ని మీద ఎక్కువగా ఆసక్తిని పెంచుకుంటాం. శ్రీకృష్ణ భగవానుడు అలా కాదు. ఆయన ఎప్పుడు నిర్లిప్తంగా ఉంటాడు. ఇది కూడా ఒక యోగము. ఇది అసలైన యోగం. శ్రీకృష్ణ భగవానుడు ఇటువంటి యోగాన్ని పశ్యమే యోగమైశ్వరం. ఇటువంటి యోగం అనే ఐశ్వర్యంతోని కూడి ఉన్నాడు. అటువంటి శ్రీకృష్ణ భగవాన్ని చూడాలి. పశ్య అంటే చూడడం. ఏ విధంగా చూడాలి? ఏ విధంగా చూడాలి? మనము చూడ్డాన్ని కూడా 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే, ఒక్కొక్కసారి ఏదైనా చూసినప్పుడు దాన్ని మనము నీకు అర్థమైందా? నువ్వు చూసావా? ఇప్పుడు చెప్పింది నువ్వు చూసావా? అంటే కొన్ని సార్లేమో మనం అది చూడము. బుద్ధితోని అర్థం చేసుకుంటాం. ఇంకొకసారేమో స్వయంగా కళ్ళతోని చూస్తాము. అంటే చూడము అంటే బుద్ధితోని అర్థం చేసుకోవడం ఒకటి, కళ్ళతోని చూడడం ఒకటి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు పశ్యమే యోగమైశ్వరం. అదే శ్లోకాన్ని మనము శ్రీకృష్ణ భగవానుడిలోనే అన్ని సమస్త సృష్టి ఉంది. అన్ని ఆయనలోనే ఉన్న అన్నిటిని ఆయనే ధారణ చేస్తున్నాడు, పాలన చేస్తున్నాడు, పోషణ చేస్తున్నాడు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు మనం? బుద్ధితో అర్థం చేసుకోవచ్చు. కానీ మనకి తరువాత అధ్యాయము 11వ అధ్యాయము 8వ శ్లోకంలో స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఇదే విషయాన్ని వివరిస్తూ అర్జునుడికి ఏం చెప్పారంటే, పశ్యమే ఓ అర్జున నువ్వు చూడు అని చెప్తున్నాడు. అంటే ఏం చూడమంటున్నాడు అక్కడ? ఆయన విశ్వరూపాన్ని చూడమంటున్నాడు. ఈ 11 అధ్యాయం 8వ శ్లోకము నతు మాం శక్యపే ద్రష్టు మనేనైవ స్వచక్షుష దివ్యం దదామి ఏ చక్షు పశ్యమే యోగమైశ్వరం. నా యోగాన్ని చూడువు అర్జున అని చెప్తున్నాడు. అది ఎక్కడేమన్నాడు? చక్షుషు అంటే నీ కళ్ళతోని నీకు దివ్యమైన చక్షుల్ని ఇస్తాను, నా యోగాన్ని చూడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆయన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు, ఆ విశ్వరూపాన్ని చూడమంటున్నాడు. అక్కడేమో అర్జునుడు కళ్ళతోని చూస్తూ ఉన్నాడు, ఇక్కడేమో పశ్యమే యోగమైశ్వరం ఆయన యొక్క యోగాన్ని ఆయన బుద్ధితోని అర్థం చేసుకుంటున్నాడు. ఇది అర్థం చేసుకునే విధానము. ఇప్పుడు మనం అందరూ కూడా తిరుపతి వెళ్ళొచ్చారు. కానీ ఇప్పుడు మనం తిరుపతిలో లేము. ఇప్పుడు తిరుపతి గురించి చెప్తే అదే బ్రహ్మోత్సవాలు జరిగాయి. అక్కడ శ్రీవారి మాడవీధుల్లో బ్రహ్మోత్సవాల్లో ఈ రోజు గరుడ వాహనం మీద శ్రీవారి సేవ జరిగింది అని మనం న్యూస్ విన్నాం అనుకోండి. అందరం కూడా తిరుపతి వెళ్ళి ఆ మాడవీధుల్లో జరిగే బ్రహ్మోత్సవాలని ఒకసారి మనసులోనే దర్శించుకుంటాం. కానీ మనమేమో తిరుపతిలో ఉండం. తిరుపతిలో ఉండాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు వెళ్ళాం కాబట్టి అదంతా కూడా మనకి దర్శనం అయిపోతుందన్నమాట. అంటే ఏమిటి? అక్కడ మనము బుద్ధితోనే అర్థం చేసుకున్నాం. కానీ కొన్నిసార్లు స్వయంగా వెళ్లి చూస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నాడు? అర్జునుడు బుద్ధితోని అర్థం చేసుకుంటున్నాడు. 11వ శ్లోకంలోనేమో స్వయంగా చక్షువులతోని చూస్తూ ఉన్నాడు. ఈ విధంగా కృష్ణుడు చెప్పే ఈ 9వ అధ్యాయంలోని 4వ శ్లోకము, ఈ 9వ అధ్యాయంలోని 5వ శ్లోకాన్ని మనంతట మనం చదివితే ఇక్కడేమో 4వ శ్లోకంలో సమస్త జీవులు నా యందు లేరు అంటాడు. ఇక్కడ సమస్త జీవులు నా యందు ఉన్నారంటాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే అప్పుడు మనకు ఆచార్యుల యొక్క సహాయం తీసుకోవాలి. అందుకనే భగవద్గీత యొక్క భాష్యాన్ని చదివితే ఆచార్యులు ఇచ్చింది మనకు అర్థమవుతుంది. ఆ భాష్యాన్ని చదవకుండా కేవలము భగవద్గీతని తాత్పర్యాన్ని చదివామనుకోండి మనకి ఏం అర్థం కాదు. అందుకని చాలా మంది భగవద్గీత చదువుతూ ఉంటారు. ఎన్నో భాష్యాల్ని చదువుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఎవరికీ కూడా భగవద్గీతలో మీరు ఏం అర్థం చేసుకున్నారు అంటే చెప్పలేరు. కారణం ఏమిటి అంటే వాళ్ళకి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియదు. అంతా అర్థమైంది అని అనుకుంటారు. ఏదైనా ఒక్కటి అడిగినా వాళ్ళు చెప్పలేరు. కారణం ఏమిటి అంటే వాళ్ళకి ఏం అర్థం కాలేదు. అర్థమైంది అని భావిస్తూ ఉన్నారు. ఎప్పుడు మనకు భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పిన ఇటువంటి నిగూఢ సత్యాలు అర్థమవుతాయంటే స్వయంగా ఆచార్యులు ఇచ్చినటువంటి భాష్యాన్ని చదివితే మనకు అర్థం. మనకి ప్రభుపాదుల వారి ఆచార్యులు లేకుండా మనంతట మనం ఎప్పటికీ కూడా అర్థం చేసుకోలేము. మనము ఇంకొన్నిసార్లు
ఆ ఇంకా కొన్ని ఉదాహరణలతోని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే కొన్నిసార్లు చెప్పొచ్చు. ఎలా అంటే నేను ఇందాక ఒక ఉదాహరణ చూసాం. నేను పగలు భోజనం చేయడం లేదు. కానీ నేను బరువు పెరిగాను. అంటే ఏమిటి? నేను రాత్రి భోజనం చేస్తున్నాను. అలానే మనము నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను. కానీ నేను కాలేజీకి వెళ్ళలేదు. కానీ నాకు సర్టిఫికేట్ వచ్చింది. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజీకి వెళ్ళలేదు. కానీ నాకు సర్టిఫికేట్ వచ్చింది. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ప్రైవేట్ ఏమిటి? ఓపెన్ అర్థం రెగ్యులర్ గా కాదు. వెళ్ళాలని చూసినట్టు. ఓపెన్ రెగ్యులర్ గా కాకుండా ప్రైవేట్ గా ఉంటాయి కదా మాతాజీ కొన్ని వాటి ద్వారా. నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేశాను. కాలేజీకి వెళ్ళకుండా నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసి నేను సర్టిఫికేట్ పొందాను. దాన్ని మనం అలా అర్థం చేసుకోవచ్చు. ఇవి కొన్ని భౌతికమైన విషయాలని అర్థం చేసుకునే విధానం ఇది. కానీ ఈ భౌతికమైన విషయాల్లోనే కొన్ని ఒక విధంగా ఉదాహరణ చూస్తే ఇప్పుడు మనకి ఒక ఉదాహరణ మ్యాథ్స్ మనకి క్యాలిక్యులేషన్స్ చెప్తూ ఉంటారు. అయితే కొన్ని లిమిటెడ్ నెంబర్స్‌కి అయితే ఎలాంటి మ్యాథ్స్ రూల్స్ ఉంటాయి. అన్నీ 100% మనము అప్లై చేయొచ్చు. కానీ ఇన్‌ఫైనైట్ నంబర్స్ అంటే అనంతమైన సంఖ్యలో నంబర్స్ చూసుకున్నామనుకోండి, మనం చెప్పే లాజిక్ వాటిలో అప్లై అవ్వదనమాట. అది ఎలా అంటే ఇప్పుడు 1 నుంచి అనంతమైన నంబర్స్ 1 నుంచి అనంతమైన సంఖ్యలో ఉన్న అంకెల్ని తీసుకున్నాము. అదంతా ఒక నంబరు. రెండవ నంబర్ తీసుకున్నాము. 2 నుంచి అనంతమైన సంఖ్యలో ఉన్నటువంటి నంబర్లు. మొదటి దాంట్లోంచి రెండవది మైనస్ చేసామనుకోండి. ఆన్సర్ ఎంతొస్తుంది మాతాజీ? ఒకటే తేడా. ఇన్ఫినిటీనే మాతాజీ, ఒకటే ఇన్ఫినిటీ. తేడా. కానీ ఉమ్. యాక్చువల్‌గా మీరు క్యాలిక్యులేటర్‌లో చూడండి. దాన్ని క్యాలిక్యులేషన్ చేస్తే 1 రాదు. చేయలేదు. ఏదో నంబర్ చాలా వస్తుంది. తేడా వస్తుంది. చాలా తేడా వస్తుంది. ఎంత అంటే అది కూడా అనంతమే. అంతవే. ఆ తేడా కూడా అనంతంగానే ఉంటుంది. యాక్చువల్‌గా అయితే 1 రావాలి గదా! మరి అనంతంగా ఎందుకొస్తుంది తేడా? అంటే మనకి మ్యాథ్స్‌లో ఉన్నటువంటి రూల్సు పరిమితమైన సంఖ్యలో ఉన్నటువంటి నంబర్స్‌కి. అపరిమితమైన అంకెలు ఉన్నటువంటి ఒక సంఖ్య చూస్తే దానికి రూల్స్ అప్లై అవ్వవు. అలానే శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆయన పరిమితం కాదు. ఆయన అపరిమితం. దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే మనము ఎక్కువగా ఈ నారద మహాముని ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటాం. నారద మహాముని ఒకసారి ఆయన భూమి మీదకి వచ్చాడు. భూమి మీదకి వచ్చి ఆయన ఆ విధంగా భూమి మీద ఉన్నటువంటి మనుషుల్ని చూస్తూ ఉంటే ఆయన ఒక బ్రాహ్మణుడిని మరియు ఒక చెప్పులు కుట్టేవాడిని చూసాడనమాట. ఒక బ్రాహ్మణుడి దగ్గరికెళ్ళినప్పుడు ఆయన మంచిగా సంధ్యావందనం అన్ని అనుష్ఠానాలు కూడా ఫాలో అవుతున్నాడు. ఆ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్లి నారదముని మాట్లాడినప్పుడు ఆయన అన్నాడనమాట. నారదమునికి నమస్కరించి, "నారద మహాముని ఎక్కడికెళ్తున్నారు?" అంటే, "నేను వైకుంఠం నుంచి వస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఆయన దగ్గరికెళ్తారు." "అవునా? అయితే ఒక మాట నా గురించనండి." ఏంటి అంటే, "నాకు ఎప్పుడు ఈ భౌతికమైన లోకం నుంచి ఎప్పుడు ముక్తి వస్తుంది? ఇది కొంచెం అడిగి చెప్తారా?" "ఓహ్! తప్పకుండా నేను అడిగి చెప్తాను." ఆ తర్వాత చెప్పులు కుట్టేవాడి దగ్గరికెళ్ళాడు. వెళ్తే ఆయన ఎక్కువగా ఈ బ్రాహ్మణుడు చేసినట్టు అన్ని అనుష్ఠానాలు ఏం చేయడం లేదు. ఆయన రోజువారీ పనులు చేసుకుంటేనే ఆ పనిలోనే భగవంతుడిని స్మరించుకుంటూ ఉన్నాడు. ఆయన దగ్గరికి కూడా వెళ్ళాడన్నమాట. వెళ్తే ఆయన కూడా అదే అడిగాడు. నారద మహాముని వచ్చారాయన. ఆయన కొంచెము నమస్కరించి దండవత్ ప్రణామం చేసి ఆయన కూడా అడిగారు. "ఎక్కడికి వెళ్తున్నారు?" "అగో నేను భగవంతుడి దగ్గరికెళ్తాను నారాయణ దగ్గరికి ఇప్పుడే. అయితే నా కోసం ఒక ప్రశ్న అడుగుతారా?" "తప్పకుండా అడుగుతాను." "అయితే నాకు ఎప్పుడు ముక్తి లభిస్తుంది అడగండి కొంచెం నా తరపున." సరే అని ఆయన నారాయణ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆయన నేనిప్పుడే ఇద్దరు భక్తుల్ని కలిసొచ్చారండి మీ భక్తుల్ని. అయితే వాళ్ళిద్దరూ కూడా మిమ్మల్ని ఒక ప్రశ్న వేశారు. వాళ్ళకి ఎప్పుడు ముక్తి లభిస్తుంది నన్ను అడిగారు. అప్పుడు భగవంతుడు చెప్పాడన్నమాట. ఏమిటి? ఆ బ్రాహ్మణుడున్నాడు కదా! ఆయనకి ఇంకొంచెం జన్మల సమయం ఉంది. ఆయన ఇప్పట్లోనే రాడు. ఆ చెప్పులు కుట్టేవాడు ఈ జన్మలోనే వెంటనే వచ్చేస్తాడు. అదేమిటయ్యా! అలా చెప్తావు? ఈయన ఎంతో గొప్ప భక్తుడు. ఎన్నో అనుష్ఠానాలు చేస్తున్నాడు. ఆయన అప్పుడప్పుడు తలుచుకుంటున్నాడు. ఎందుకలా చెప్తున్నారు మీరు? అయితే సరే. వాళ్ళందరూ మీరెళ్ళినప్పుడు అడుగుతారు. భగవంతుడు ఏం చేస్తున్నాడని. అప్పుడు ఈ ప్రశ్న చెప్పండి. సూది యొక్క రంధ్రంలోంచి, కన్నంలోంచి ఏనుగును దూరుస్తున్నాను అని చెప్పండి. అవునా?
సరే అయితే చెప్తాను. ఆయన వెళ్ళాడు బ్రాహ్మణుడి దగ్గరికి. బ్రాహ్మణుడు అడిగారు, వెళ్ళారా భగవంతుడి దగ్గరికి? వెళ్ళాను. ఆయన ఏం చేస్తున్నాడు అంటే సూది కన్నంలోంచి ఏనుగుని దూరుస్తున్నాడు. ఆయన వెంటనే నవ్వాడనమాట. ఏమిటి నారద మహాముని, మీరు ఏదైనా చెప్తారా, మేము ఏదైనా నమ్ముతామని, అసలు అది ఎలా సాధ్యం, అసలు అది ఎలా సాధ్యం అని ఆయన అడిగాడనమాట. అప్పుడు అర్థమైపోయింది నారద మహామునికి. ఓ భగవంతుడు ఈయనకి ఎందుకు సమయం ఉంది అని చెప్పాడు అని. ఆయన అడుగుతాడనమాట. నీకు కాస్త సమయం ఉంది అని చెప్పాడు స్వామి. సరే అయితే ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు చెప్పులు కుట్టే ఆయన దగ్గరికి వెళ్ళాడనమాట. నేనిప్పుడే వైకుంఠ లోకం నుంచి వస్తున్నాను. వైకుంఠ ధామం నుంచి. అయితే స్వామి ఏం చేస్తున్నాడు? సూది కన్నం నుంచి ఏనుగుని దూరుస్తున్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఓ అవునా! అలా చేస్తున్నాడా? ఇది నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతాను. ఎందుకు? ఎలా నమ్ముతావు? అసలు అది ఎలా సాధ్యం చెప్పు? అంటే ఎందుకు సాధ్యం కాదు? ఇప్పుడు చూడండి మనం ఈ మర్రి చెట్టు కింద ఉన్నాం. ఈ మర్రి చెట్టు విత్తనం ఎంత ఉంది? చాలా సన్నగుంది. వేరే విత్తనాలైనా మీరు పాలకూర విత్తనమైనా తీసుకోండి కాస్త పెద్దగా ఉంటుందేమో. కానీ మర్రి విత్తనం ఎంత చిన్నగా ఉంటుందో. పాలకూర మొక్క ఇంతే ఉంటుంది. కానీ విత్తనం కొంచెం పెద్దగా ఉంటుంది. మర్రి చెట్టులో అంత పెద్ద వృక్షం ఉంటుంది. విత్తనం మాత్రం అతి చిన్నది. ఇంత చిన్న మర్రి వృక్షంలో ఒక పండులో ఇన్ని విత్తనాలున్నాయి. ఒక్కొక్క విత్తనం ఇంత పెద్ద మర్రి వృక్షం అవుతుంది. ఈ విత్తనంలో ఇంత పెద్ద వృక్షం పెట్టిన ఆ భగవంతుడికి ఆ సూది బెజ్జంలోంచి ఏనుగు దూర్చడం ఏమంత చెప్పండి? అదేమన్నా గొప్ప విషయమా? అది భగవంతుణ్ణి అర్థం చేసుకునే విధానం. మనకది కష్టం కావచ్చు. సూది యొక్క రంధ్రంలోంచి ఏనుగుని దూర్చడం. కానీ భగవంతుడికి అది కష్టం కాదు. అంటే భగవంతుడు ఏదైనా చేయగలడు. ఆ విధంగా మనం అర్థం చేసుకుంటే భగవంతుడిని అర్థం చేసుకోవచ్చు. ఎక్కువగా మనము ఎవరైనా అభక్తులతోని లేకపోతే శ్రీకృష్ణ భగవాన్ని పరిపూర్ణంగా నమ్మకం లేని వాళ్ళతోని వాళ్ళు కృష్ణ సీరియల్ చూసినా, భాగవతం విన్నా ముందుగా ప్రశ్న వేస్తారు. అసలది ఎలా సాధ్యము? ఒక వ్యక్తి 16,108 వివాహాలు ఎలా చేసుకున్నాడు? అసలది ఎలా సాధ్యమని అడుగుతూ ఉంటారు. నిజమే అది సాధ్యం కాదు మానవ మాత్రులకి. కానీ భగవంతుడికి అది సాధ్యము. నువ్వు 16,108 మంది ఏమిటి? మొత్తం భూమి మీద ఉన్న వాళ్ళందరిని కూడా ఆయన వివాహం చేసుకోగలడు. ఆయనకంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఒక్క వివాహంలో ఒక్క భార్యని కూడా ఒక సాధారణ జీవి సంతృప్తి పరచలేడు. కానీ భగవంతుడు అన్ని వివాహాలు చేసుకున్నా కానీ ఎవరి మధ్యలో కూడా ఈర్ష్య, అసూయ, ద్వేషాలు లేవంట. ఒక భార్య మీద ఇంకొక భార్యకి. అంటే ఇక్కడ మనము చూడవచ్చు. సాధారణంగా ఎవరైనా మనము పూర్వకాలంలో రాజులు ఒకటికి మించి వివాహం చేసుకునేవాళ్ళు. చిత్రకేతు మహారాజు కూడా వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య మీద అసూయతోని వేరే భార్యలందరూ కూడా మొదటి భార్య పిల్లవాడిని విషమిచ్చి చంపేస్తారు. అంత అసూయ. మనం ఏ కథ చూసినా గానీ ఎక్కువ మంది భార్యలున్నప్పుడు ఒక భార్య మీద ఇంకో భార్యకి అసూయ ఉంటుంది. కానీ కృష్ణ భగవానుడు అన్ని వివాహాలు చేసుకున్నా ఎవరికీ ఆ భావం లేదంట. కృష్ణుడికి నేనే అంటే చాలా ఇష్టం, ప్రేమ అనే భావనలో ఉన్నారు. ఇది ఎలా సాధ్యం? సాధ్యము కేవలం శ్రీకృష్ణ భగవానుడికి. మనకి కాదు. అందుకే ఏదైనా కానీ కృష్ణుడిని అర్థం చేసుకోవాలి అంటే మనకున్న తెలివితేటలతోని, జ్ఞానంతోని మన యొక్క పరిధి, ఆలోచన పరిధి ఎంత ఉంటుందో అంతగా అర్థం చేసుకుంటే ఎప్పటికి కూడా కృష్ణుడు అర్థం కాడు. మనం అర్థం చేసుకోవాలి అంటే మన ఆలోచన పరిధిని మనము దాటి వెళ్ళాలి. అప్పుడే మనం కృష్ణుడిని అర్థం చేసుకోగలం. అందుకనే భగవంతుడిని అర్థం చేసుకునే విధానం, ఆ పరమ సత్యాన్ని అర్థం చేసుకునే విధానం భాగవతంలో ఏం చెప్పారు? వదంతి తత్తత్వవిదస్తత్వం యజ్ఞానం అద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్ద్యతే. మనము బ్రహ్మము అంటే ఏమిటి? ఆ శ్రీకృష్ణ భగవాన్ నుంచి వచ్చే వెలుగు. ఆ వెలుగునే చూసి మనం భగవంతుడు అని అనుకుంటే పొరపాటు. ఎలా అంటే ఇప్పుడు సూర్యుడి నుంచి వెలుగు వస్తుంది. ఆ వెలుగుని చూసి సూర్యుడి యొక్క కిరణాలు, సూర్యుడి యొక్క వేడి అని చెప్తాం కానీ, సూర్యుడి నుంచి వచ్చే సూర్యరశ్మి అని చెప్తాం కానీ, ఆయన సూర్యుడు అని చెప్తామా? అలా చెప్పామంటే మనం అర్థం చేసుకునే విధానం తప్పు. మనకి పూర్తి జ్ఞానం లేదు అని అర్థం. ఆ బ్రహ్మాన్ని మనము భగవంతుడి నుంచి వచ్చే వెలుగుగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత భగవంతుని ఎలా అర్థం చేసుకోవాలి అంటే,
ఆయన నుంచి వచ్చే పరమాత్మ, భగవంతుడి నుంచి వచ్చే పరమాత్మ ప్రతి ఒక్క జీవుడిలో కూడా అంశ రూపంలో ఉంటాడు. ప్రతి ఒక్క జీవుల్లో జీవాత్మ ఎలా ఉంటాడో ప్రతి జీవిలో పరమాత్మ కూడా ఉంటాడు. దాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? సూర్యగోళం, సూర్య దేవుడి నుంచి సూర్యగోళం వస్తుంది. అది సూర్యగోళము ఎలా? మనము సూర్యగోళం నుంచి ఈ వెలుగు వస్తుంది అని అర్థం చేసుకోవచ్చు. కానీ ఇక్కడ పరమ సత్యము అయినటువంటి భగవంతుడి నుంచి పరమాత్మ ప్రతి ఒక్క జీవుల్లో కూడా ఉంటాడు. ప్రతి ఒక్క జీవుల్లో కూడా ఉండి ఏం చేస్తాడు ఆయన అంటే, ప్రతి ఒక్క జీవి కూడా ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్క జీవుల్లో కూడా ఒక కొమ్మ మీద 2 పక్షులు ఉంటే, ఒక పక్షి తింటూ ఉంటే ఇంకొక పక్షి చూస్తూ ఉంటుంది. అది భగవద్గీతలో మనకిచ్చిన ఎగ్జాంపుల్. పరమాత్మ మన లోపలే ఉండి మనము చేసే ప్రతి విషయాన్ని కూడా చూస్తూ ఉంటాడు సాక్షి మాత్రంగా. మనం ఏం కోరుకుంటామో సాక్షిగా మన లోపల ఉంటే మనం చేసే ప్రతి చిన్న విషయం ఆయనకు అర్థమైపోతుంది. మన లోపల ఉండే ప్రతి భావన కూడా అర్థమవుతుంది. మన లోపల ఏదైనా కోరిక వచ్చిందనుకోండి, అది పరమార్థ అర్థం చేసుకొని ఆ పరమాత్మ దానిని శాంక్షన్ చేస్తాడు. ఆ కోరికని తీరుస్తాడు. అప్పుడేం జరుగుతుంది? అది సరి అయినది అయితే ఆ కోరిక భగవత్ సంబంధమైనది అయితే దాని వల్ల ఫలితం మనకి ఏం రియాక్షన్ రాదు. భౌతికమైన విషయాల్లో మనం కోరుకున్నాం అనుకోండి, మనం కోరుకున్నాం కాబట్టి కొన్ని ఆయన తీరుస్తాడు. కానీ ఫలితాన్ని తరువాత మనం అనుభవించవలసి ఉంటుంది. పరమాత్మ రూపంలో ప్రతి ఒక్కళ్ళలో కూడా ఆ పరమ సత్యమైనటువంటి భగవంతుడు అంశ రూపంలో ఉంటాడు. ఆయనను అర్థం చేసుకునే ఉన్నతమైన అంశం. ఏ విధంగా మనము ఇంకా అర్థం చేసుకోవచ్చు అంటే, భగవంతుడు స్వయంగా భగవంతుడి నుంచే, భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడే, ఆయనే పరమ సత్యము. ఆయన నుంచే పరమాత్మ రూపం, పరమాత్మ వస్తుంది. ఆయన నుంచే బ్రహ్మము, ఆయన నుంచే ఈ మొత్తము బ్రహ్మ తేజస్సు కూడా వస్తుంది. అదే బ్రహ్మము. దాన్నే నిరాకార బ్రహ్మం అని కూడా మనం అర్థం చేసుకుంటూ ఉంటాం. కానీ యాక్చువల్‌గా దాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే, సూర్యనారాయణుడి నుంచి సూర్యగోళం వచ్చింది. ఆ సూర్యగోళం నుంచే సూర్యుడి యొక్క కిరణాలు వచ్చాయి. అది 3 ఏ విధంగా భిన్నమో సూర్యనారాయణుడు, సూర్యగోళము, సూర్యరశ్మి. అలాగే పరమ సత్యము శ్రీకృష్ణ భగవానుడు, పరమాత్మ మరియు నిరాకార బ్రహ్మము. దీన్ని పరమ సత్యాన్ని అర్థం చేసుకునే విధానం. ఇది ఎంత చెప్పినా కానీ అందరూ మర్చిపోతున్నారు. మళ్ళీ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పలేరు. కారణం ఏమిటి అంటే, దాన్ని మనం అర్థం చేసుకునే విధానం. అర్థం చేసుకునే విధానం ఎలా ఉండాలి? ఇప్పుడు మనం భగవద్గీతలో ఎన్నో శ్లోకాల్లో ఎన్నో చెప్పుకుంటూ ఉన్నాం. ప్రతిరోజు కూడా ఒక్కొక్క శ్లోకాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. కానీ ఇది ఎంతవరకు మనకు అర్థమవుతుంది అంటే, మనకి ఉదాహరణతో చెప్పారు శ్రీమద్ భాగవతంలో. ఏం చెప్పారు? అత శ్రీకృష్ణ నామాది నభవేద్ గ్రాహ్యమింద్రియే సేవోన్ముఖే జిహ్వాదో స్వయమేవ స్ఫురత్యదా. కృష్ణుని అర్థం చేసుకునే విధానం ఏమిటి? అత శ్రీకృష్ణ నామాది నభవేద్ గ్రాహ్యమింద్రియై అంటే, శ్రీకృష్ణ భగవానుడి యొక్క నామము, ఆయన రూపము, ఆయన గుణగణాలు, ఆయన లీలలు అర్థం చేసుకోవాలి అంటే, కేవలం భగవద్గీత, భాగవతం చదివినంత మాత్రాన మనకు అర్థమైపోదు. ఆచార్యులు ఎంతో బాగా అర్థం అయ్యేటట్టు చెప్పాలని ప్రయత్నం చేస్తారు. కానీ మనకి ఎంత అర్థమవుతుంది అంటే, మన ఇంద్రియాలతోని మనం ఎంత అర్థం చేసుకోగలమో అంత అర్థమవుతుంది. కానీ పూర్తిగా ఆ భగవంతుడిని అర్థం చేసుకోవాలి అంటే ఏం చేయాలి? సేవోన్ముఖేహి జిహ్వాదౌ. సేవ ద్వారానే అర్థమవుతాడు. ఎవరైతే సేవ చేస్తారో భగవంతుడికి, అప్పుడే ఆయన మనకు అర్థమవుతాడు. దేంతో సేవ చేయాలంట? సేవోన్ముఖేహి జిహ్వాదౌ అంటే నాలికతోని, జిహ్వతోని. ఏం చేస్తాం మనం నాలికతోని? నోటితోని ఏం చేస్తాము? ఒకటి భగవంతుడి యొక్క నామాన్ని ఎప్పుడు ఉచ్చరిస్తూ ఉంటాము. రెండవది ప్రసాదాన్ని తీసుకుంటూ ఉంటాం. ప్రసాద సేవనం. ఈ సేవ గనక ఎవరైతే ఖచ్చితంగా మరియు భక్తి శ్రద్ధలతోని వాళ్ళు మనసు పెట్టి చేస్తారో, అప్పుడు ఈ సేవ ఏం కష్టమైన సేవలు చేయమని చెప్పలా. ఏం చెప్పారు? ఆయన నామాన్ని ఉచ్చరించమన్నారు. ఆయన యొక్క ప్రసాదాన్ని స్వీకరించమన్నారు. ఈ 2 కూడా మనం రోజు చేస్తున్నాం.
కానీ ఎలా చేస్తున్నాము అన్నదాన్ని బట్టే అప్పుడు సేవోన్ముఖే జిహ్వాదో స్వయమేవ స్ఫురచ్చద. స్వయం నేనే వాళ్ళకి అర్థమవుతాను. మనం ఎంత శ్రద్ధతో చేస్తున్నాము అనేది ముఖ్యం. మనము ప్రసాదం తింటూ యూట్యూబ్‌లో వీడియోలు చూస్తున్నామా? ఏం చూస్తున్నాం? టీవీ చూస్తున్నామా? పక్కన వాళ్ళతోని ముచ్చట పెడుతున్నామా? అనవసరమైన విషయాలతోని. మనకి శ్రీల రాధా గోవింద మహారాజ్ ఆయన ఎంత శ్రద్ధగా భోజనాన్ని, ప్రసాదాన్ని సేవించేవారంటే, ప్రసాద సేవ చేస్తూ ఉంటే ఎవరైనా భక్తులు వచ్చి ఏదైనా విషయాన్ని అడిగినా, ఏదైనా భగవద్గీత, భాగవతం చర్చ చేసినా గాని ఆయన ఎక్కువగా స్పందించేవారు కాదంట. తర్వాత భక్తులే అర్థం చేసుకొని, ఓహో! ఈయన మాట్లాడరు అని అర్థం చేసుకొని వెళ్ళిపోయేవారనమాట. ఎంతో భక్తి శ్రద్ధలతోని ప్రసాద సేవ చేసేవారు. మనం ఏం చేస్తాం? ప్రసాదాన్ని తింటున్నాము. కానీ శుద్ధ భక్తులు ఏం చేస్తారంటే ప్రసాద సేవ చేస్తారు. ప్రసాదం భగవంతుడి యొక్క ఉచ్చిష్టం అనే భావంతోని స్వీకరిస్తే అది మన మీద పనిచేసే విధానమే వేరుగా ఉంటుంది. మనకి ప్రసాదం వండేటప్పుడు కానీ, ఆ ప్రసాదాన్ని భుజించేటప్పుడు గానీ, ఆయన మీద మనస్సు సంలగ్నం చేసిన వాళ్ళకి ఆ ప్రసాదం ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుంది. భగవంతుడి యొక్క నామం కూడా అంతే. మనం ఎంత భక్తి శ్రద్ధలతోని నామాన్ని జపిస్తామో, అది మన మీద ఎంతగా ప్రభావం చూపిస్తుంది అనేది అది ఆధారపడి ఉంటుందన్నమాట. ఇప్పుడు భగవంతుడి యొక్క నామం ఎటువంటిది అంటే, నామం ఒకటే. కానీ ఒక్కొక్కరి మీద ఒక్కొక్క విధంగా ప్రభావాన్ని చూపిస్తుంది. అది ఎలా అంటే ఇప్పుడు చూడొచ్చు. మనం ఏదైనా ఒక మెడిసిన్ తీసుకున్నాం. నాకు జ్వరం వచ్చిందనుకోండి ఏం చేయాలి? జ్వరం టాబ్లెట్ వేసుకోవాలి. కడుపులో నొప్పొస్తే కడుపులో నొప్పికి వేసుకోవాలి. ఏదైనా ఒకటే టాబ్లెట్ నేను మింగేస్తాను, జ్వరం టాబ్లెట్ వేసుకుంటాను, కడుపులో నొప్పి తగ్గాలంటే తగ్గుతుందా? తగ్గదు. జ్వరానికి వేరే యేసుకో, కడుపులో నొప్పికి వేరే, తలనొప్పికి వేరే. మనకి ఏ ప్రాబ్లమ్ ఉంటే ఆడ ఇన్ని టాబ్లెట్‌లైనా వేసుకోవాల్సి ఉంటుంది. దేనికి అదేనమ్మా. దీనికి ఇదేసుకో, దీనికి ఇదేసుకో. జలుబొచ్చిందా ఇంకొకటేసుకో. కానీ భగవంతుడి నామము అలా కాదు. నామం ఒకటే. ఎవరు ఉచ్చరించినా, ఎటువంటి పరిస్థితుల్లో ఉచ్చరించినా, అది శుద్ధ భక్తులే కానీ, అభక్తులే కానీ, సాధన భక్తులే కానీ, భగవద్ధామంలో కానీ, ఇక్కడే కానీ, ఒక్కొక్కరి మీద వాళ్ళ యొక్క శ్రద్ధాసక్తుల్ని బట్టి ఫలితము అనేది ఆధారపడి ఉంటుంది. నిన్ననే నేను మా సీనియర్ ప్రభుజీ నుంచి ఒక స్టోరీ విన్నాననమాట. ఆయన ఏం చెప్పారంటే, మహానంద ప్రభువు ఒక ఇద్దరు జంట ఉన్నారు. ఆ ఇద్దరు జంట ఎక్కడికి వెళ్లారంటే ఒక పిక్నిక్‌కి వెళ్లారంట. ఆ పిక్నిక్‌కి వెళ్ళినప్పుడు ఆహ్, నది పక్కన మంచిగా ఒక టెంట్ వేసుకొని, పక్కనే ఫైర్ పెట్టుకొని, వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు మాత్రమే వెళ్లారన్నమాట. వెళ్ళినప్పుడు ఆ భర్తకి ఒక చెడ్డ అలవాటుంది. ఏమిటి అంటే, ఆయన ఏదైనా ఒక ప్రాంక్ చేస్తారన్నమాట. అంటే జోక్ చేస్తూ ఉంటారు. ఏదో ఒకటి చేస్తారు, అరుస్తారు, నాకేదైందో అంటారు. తర్వాత ఇది జోక్ అంటారన్నమాట వెళ్ళినప్పుడు. అయితే ఒకసారి అలా నది దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అరుస్తూ ఉన్నాడు. అరిసినప్పుడు భార్య అనుకుంది ఆయనేదో జోక్ చేస్తున్నాడు. కానీ అరుపు ఆగడం లేదు. ఇంకా పెరుగుతూ ఉంది. అప్పుడు ఏం జరిగింది? ఏదన్నా జరిగిందేమో నిజంగానే ఆమె పరిగెత్తుకొని వచ్చి చూసిందనమాట. చూస్తే ఏం జరుగుతుందంటే, ఆ నది పక్కన కూర్చున్న తన భర్తని ఒక మొసలి వచ్చి ఆయన కాళ్ళని పట్టుకొని మింగేస్తుందనమాట. పట్టుకొని నదిలోకి లాగేస్తుంది. ఆమె పాపం ఎంతో ప్రయత్నం చేసింది. విడిపించాలని ఆమె వల్ల కాలేదు. ఆ భర్తని ఆ మొసలి తీసుకొని ఎళ్ళిపోయింది నదిలోకి. అది స్వయంగా ఆమె కళ్ళ ముందు భర్త ఆ విధంగా చనిపోయేలోపు ఆమె మనసులో ఇంక అది నిండిపోయింది. నిండిపోయి ఆమె ఏం చేసినా కానీ ఆ పరిస్థితి నుంచి బయటికి రాలేకపోతుందన్నమాట. బయటికి రాలేక ఎంతో సఫర్ అయింది. జీవితమంతా సఫర్ అయింది. ఆమె ఎంతగా అంటే పూర్తిగా 20 సంవత్సరాలు ఆమెకు కంటి మీద నిద్ర లేదు. ఎంతగా అంటే ఎప్పుడైనా డాక్టర్ ఇచ్చిన నిద్ర టాబ్లెట్ ఉంది. అది నిద్రపోవడానికి టాబ్లెట్ వేసుకుంటే రాత్రి మొత్తంలో ఒక గంట నిద్రపోతుందంట. డే టైమ్‌లో అక్కడ ఒక 10 నిమిషాలు, అక్కడ ఒక 10 నిమిషాలు. అంతే తప్ప ఆమెకు నిద్ర లేదు. ఏం ప్రయత్నం చేసినా నిద్ర రావడం లేదు. ఆమె ఎవరో చెప్పడం వల్ల ఒకసారి మన ఇస్కాన్ మందిరానికొచ్చిందనమాట. ఆమె సమస్యని ఒక భక్తుడితోని పంచుకుంది. ఒక సీనియర్ భక్తుడితోని. ఆయన చెప్పారనమాట. "నువ్వు ఎన్నో ప్రయత్నం చేశావు కదమ్మా!
నేను ఒక్కటి చెప్తాను, ప్రయత్నం చేస్తాను. చేస్తానండి, తప్పకుండా చేస్తాను. ఏమిటది అంటే, మేమందరం కూడా ప్రతిరోజు భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుంటాం. హరే కృష్ణ మహామంత్రాన్ని 16 మాలలు జపం చేస్తాం. నువ్వు కూడా ఆ విధంగా ప్రయత్నించవచ్చు కదా! నీకేది పని చేయకపోవచ్చు. ఇది ఒక్కసారి ప్రయత్నించించు. అయితే సరే, ఆమె ఏం చేసింది? సరే అయితే నేను 16 మాలలు చేస్తాను. లేకపోతే నేను తక్కువ చేశాననుకోండి, ఆయన చెప్తాడు. ఏమిటి, నేను చెప్పినట్టు నువ్వు చేయలేదు కాబట్టి నీకు పని చేయలేదంటాడు. అందుకని సరే, ఆయన చెప్పినట్టు నేను 16 మాలలు చేస్తానని 16 మాలలు చేసిందంట. చేస్తే ఆ రోజు రాత్రి సాధారణంగా ప్రతి ఒక్కళ్ళు కూడా నైట్ అంతా ఎలా నిద్రపోతారో ఆమె నిద్రపోయిందనమాట. తర్వాత వచ్చి ఆ భక్తుడికి చెప్తూ ఉంది. పూర్తిగా 20 సంవత్సరాల తరువాత నేను ఈ రోజే నిద్రపోయాను. స్వయంగా భగవంతుడి యొక్క నామం యొక్క శక్తి వలన. అంటే ఏమిటి? భగవంతుడి యొక్క నామము ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా ప్రభావం చూపిస్తుంది. మనం సాధక భక్తులం. మన భక్తి శ్రద్ధలు ఎంతగా ఉంటే మన మీద కూడా అంతగానే ప్రభావం చూపిస్తుంది. మన భక్తి శ్రద్ధలు ఇంపార్టెంట్. అందుకనే భాగవతంలో ఏం చెప్పారు? అత శ్రీకృష్ణ నామాది నభవేద్ గ్రాహ్యమింద్రియే. కృష్ణుణ్ణి మనం అర్థం చేసుకోవాలంటే మన ఇంద్రియాలు సరిపోవు. మరి ఏం కావాలి? సేవోన్ముఖే జిహ్వాదో. నువ్వు నీ జిహ్వతోని ఎప్పుడైతే భగవంతుడి నామాన్ని జపిస్తూ ఉంటావో అప్పుడు స్వయమేవ స్ఫురత్యద, భగవంతుణ్ణి అర్థం చేసుకోగలం. అందుకని ఇప్పుడు భగవద్గీత యొక్క ఈ శ్లోకాన్ని మనము ఏం చేస్తున్నాము? ఒక్కొక్క రోజు వచ్చి చెప్తున్నా, మీరు అర్థం చేసుకుంటున్నారు. చెప్పిన మాకైనా విన్న మీకైనా ఒకసారి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అడిగితే మళ్ళీ పూర్తిగా మైదానమే. ఎందుకంటే మనము చదివింది ఇప్పుడు అర్థం చేసుకుంటాం, తర్వాత మర్చిపోతున్నాం. కానీ ఒక్కసారి కూడా చదువుకోలేదు. స్వయంగా శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల యొక్క గురువు గారు గౌరకిషోర్ దాస్ బాబాజీ. ఆయన ఎప్పుడు కూడా, ఆయనకు చదువు రాదు, భగవద్గీతని భాగవతాన్ని చదవలేదు. కానీ భక్తి వినోద ఠాకూర్లు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు వాళ్ళు పెద్ద స్కాలర్స్. వాళ్ళు ఎప్పుడు ఏ ప్రశ్నకు సమాధానం అడిగినా ఆయన ఎలా చెప్పేవారంటే శాస్త్రంలో ఉన్నది ఖచ్చితంగా చెప్పేవారు. కారణం ఏమిటి? ఆయన ఎప్పుడు భగవంతుడి నామాన్ని జపించేవాడు. అది తప్ప ఆయన ఇంక ఏమీ చేయలేదు. ఆయనకి ఎక్కువ శిష్యులు కూడా లేరు. కానీ ఆయనకు అన్ని అర్థమయ్యాయి. కేవలం భగవంతుడి యొక్క నామాన్ని జపించడం. ఆ నామాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతోని 16 మాలలు జపిస్తారో స్వయమేవ స్ఫురత్యద, ఆయనే స్ఫూర్తిగా మనకు అర్థమవుతాడు. మన యొక్క భక్తి శ్రద్ధలు, మనము నామాన్ని ఎలా తీసుకుంటున్నాము, ఎంత తీసుకుంటున్నాం, దాని మీద ఆధారపడి ఉంటుంది కృష్ణుణ్ణి అర్థం చేసుకోవడం. అందుకని ఆయన ఎన్నో ఉదాహరణలతోని తర్వాత శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుణ్ణి, ఆయన యొక్క అవ్యక్త రూపాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, కృష్ణుణ్ణి, ఆయన యొక్క సృష్టిని అని ఇంకా డీటెయిల్ గా మనం వచ్చే శ్లోకంలో మనకి వివరించబోతున్నారు. ఉదాహరణలతోని అర్థం చేసుకుందాం. హరే కృష్ణ డివోటీస్. ఎనీ క్వశ్చన్స్, కామెంట్స్? మాతాజీ, మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కొండ ఒక ప్రశ్న అడిగారు రమణీయ మాతాజీ. అచింత్య భేద తత్వం అంటే ఇక్కడ ఇప్పుడు మనం ఎక్కువగా ఏం చెప్తుంటారు అంటే, వేరే మీరు మన భగవద్గీత యథాతథం మన గురు పరంపరలో తప్పించి మీరు ఎవరిదైనా వినండి, వాళ్ళు ఏం చెప్తారంటే, నేను సాధన చేస్తాను, ఆ తర్వాత నేను ఆ భగవంతుల్లో కలిసిపోతాను, లీనమైపోతాను, ఆ నిరాకార బ్రహ్మంలో లీనమైపోతాను అని చెప్తూ ఉంటారు. లీనమైపోవడం అంటే ఏమిటి? ఆయనలో కలిసిపోతాను. మరి నువ్వు ఆయనలో కలిసిపోతే మనకంటూ అస్తిత్వం ఏమి ఉండదు. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు సముద్రంలో తీసుకొని వెళ్ళి మీరైనా ఒక మగ్గు నీళ్లు పోసారనుకోండి మాతాజీ, మీరు పోసిన మగ్గు నీళ్ళు ఏంటి అని సముద్రంలో మనకు అర్థం అవుతాయా? అర్థం కావు. అలా చెప్తారనమాట. అంటే మనకు అస్తిత్వం ఏమిటి? నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం అంటే మనకంటూ ఒక అస్తిత్వం లేకుండా అందులో కలిసిపోతాము అని చెప్తూ ఉంటారు. కానీ మనది ఏమిటంటే అచింత్య భేద తత్వము. మనము భగవంతుల్లోనే ఉంటాము, కానీ మనకి అస్తిత్వం ఉంటుంది. అది ఎలా అంటే, ఇప్పుడు సముద్రంలో ఒక చిన్న చేప పిల్ల, ఒక పెద్ద తిమింగలం ఉండొచ్చు, ఒక చిన్న చేప పిల్ల ఉండొచ్చు. కానీ మనం శ్రద్ధగా చూస్తే చిన్న చేప పిల్ల మనకు కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది. కానీ ఆ చేప పిల్ల సముద్రంలోంచి బయటకు వస్తే బ్రతకగలదా?
బతకలేదు. కానీ చిన్న బతకలేదు. చేప పిల్లని కూడా మనం చూడగలం. దానికి అస్తిత్వం ఉంది. అంటే భగవంతుల్లోనే మనం ఉంటాము. ఆయన లేకుండా మనకి జీవితం లేదు. ఆయనలో కాకుండా మనం వేరుగా అసలు ఒక సెకను కూడా మనం బ్రతకలేము. కానీ ఆయనలో ఉన్నప్పటికీ మనకంటూ ఒక అస్తిత్వం ఉంది. అది దాన్ని మనం అచింత్య భేదాభేద తత్వాన్ని అర్థం చేసుకునే ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకే. అదే ఇప్పుడు మనము సముద్రంతోనే సమానము అంటే భగవంతుల్లోనే ఉన్నాము. అదే సమయంలో మనం వేరుగా కూడా ఉన్నాం. అదేమిటి? మనం ఒక చిన్న చేప పిల్లలుగా కూడా ఉన్నాం సముద్రంలో. ఓ మాతాజీ ఒకే అద్భుతం ఏకకాలంలో మాతాజీ, ఒక అద్భుతం. రకంగా చాలా బాగా వేరు చెప్పారు. వేరుగా Yes, మాతాజీ. సముద్రం నుంచి వేరు చేసి మళ్ళీ నదిలో అట్లా వేసినా బతుకుతుంది అలా అనుకోవాలా? నాకు మాతాజీ నీరు అని అర్థం అక్కడ సముద్రం అంటే. సముద్రం ఓకే. నది అని కాదు. అర్థమైందా? అంతే మాతాజీ, జలం అంటే జలమే. మనము ఒకటే. అలాగే కొంత వ్యత్యాసం ఉంది. ఏమిటి అది? ఆ చేప పిల్లలాగా మనకు అస్తిత్వం ఉంది. ఎప్పుడైతే పూర్తిగా అస్తిత్వాన్ని కోల్పోతామో అది నిరాకార బ్రహ్మంలో లీనమైపోవడం లాంటిది అనమాట. ఎప్పుడు కూడా మన తత్వం అలా చెప్పలేదు. మనది అచింత్య భేద తత్వం. అది స్వయంగా చైతన్య మహాప్రభు చెప్పారనమాట. ఓకే. ఏకకాలంలో అలా అనిపిస్తుంది, ఇలా అనిపిస్తుంది, రెండు రకాలుగా అనిపిస్తుంది. ఆ ఓకే. నీరు భగవంతుడు, చేప పిల్లలం మనం. మనము నీరు లేకుండా ఉండలేం. మనము భగవంతుడు ఒకటే. ఆయన నుంచే మనం వచ్చాము. కానీ మనకంటూ కూడా ఒక అస్తిత్వం ఉంది. ఒకే సమయంలో భగవంతుడు మనం ఒకటే, మళ్ళీ వేరు వేరు కూడా. అర్థమైందా మాతాజీ? ఓకే కానీ మాతాజీ. మాత్రం ఒకే నిజంగా సమయంలో తత్వపరంగా భగవంతుడు అర్థం మనం వేరు చేసుకోవాలి. వేరు, అదే అచించ భేదాభేద తత్వం. అంతే కదా మాతాజీ? అంటే అది మాతాజీ తత్వపరంగా నిజంగా లేకపోతే అసలుకి మనకు తెలియదు మాతాజీ. ఆచరణ ముఖత తెలుసుకోకపోతే మనం జీరో ఫిలాసఫీలో అని తెలుస్తుంది మాతాజీ. అవును మాతాజీ. నిరాకార బ్రహ్మము భగవంతుడికి మనకి ఉన్నటువంటి ఆ సంబంధాన్ని చెప్తుంది అనమాట. Yes, మాతాజీ. అంటే మాతాజీ ఇక్కడ సాకార భావం నిరాకార భావం ఒక్కటే అన్నది కదా మాతాజీ. అచింత్య భేద రెండిట్లో విరుద్ధమైన భావం లేదు అన్నది కదా చైతన్య మహాప్రభు. ఏకకాలంలో భిన్నత్వాన్ని చెప్పడం అంటే అదేనా మాతాజీ? అవును మాతాజీ. ఏకకాలంలో భిన్నత్వాన్ని చెప్పడం అంటే పరమ సత్యాన్ని అర్థం చేసుకునే విధానము. పరమ సత్యం ఏమిటి? మనం నిరాకార బ్రహ్మమే పరమ సత్యము అని అనుకుంటారు. కానీ అక్కడ మనం ఏమర్థం చేసుకోవాలి అంటే భగవంతుడు పరమ సత్యము. ఆ భగవంతుడి నుంచే మనం వచ్చాము. మనము భగవంతుడి యొక్క అంశలం అయినప్పటికీ మనము భగవంతుల్లో పూర్తిగా కలిసిపోము. వాళ్ళు నిరాకారవాదులు ఏం చెప్తారంటే భగవంతుల్లో మనం పూర్తిగా కలిసిపోతాము. కానీ మనం భగవంతుల్లోనే పార్ట్. కానీ మనకంటూ ఒక అస్తిత్వం ఉంది. ఓకే, అర్థమైందా మాతాజీ? Yes, మాతాజీ. Yes, మాతాజీ. Yes, మాతాజీ. హరే కృష్ణ.